ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయడానికి ఇష్టపడ్డంలా ఈరోజు స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం దాదాపుగా రద్దయిపోయింది. సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, బైజూస్ కంటెంట్ ఇచ్చేటువంటివి అన్నింటిని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసింది, నీరు గార్చేసింది. వీటి వల్ల ఏ సంస్కరణలు అయితే విద్యారంగానికి అత్యంత అవసరమని తీసుకొచ్చాడో జగన్ గారు వాటన్నింటినీ ఈ రోజు తిరోగమన దిశ పట్టించినారు. ఇదే జగన్ గారు తనొక్కడే వేసింది కాదు, ఇది చాలా నిష్ణాతులైనటువంటి విద్యావేత్తల్ని, సామాజిక శాస్త్రవేత్తల్ని వీళ్ళందరి సలహాలు తీసుకొని ఈ మార్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. ఈ రోజు ఉన్నత విద్యారంగానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 18 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ను తొలగించి ఒక్కరిని కూడా నియమించినటువంటి పాపాన వల్ల చివరికి ఉన్నత విద్యా కమిషన్ కు చైర్మన్ కూడా ఈ రోజు వరకు ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి విషయం. విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకనే ఈ రోజు ఏదో జగన్ గారు ఒక ప్రకటన చేస్తేనే దానిపైన ఎదురుదాడి చేసేటువంటి ప్రభుత్వం మొన్ననే విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు చేశారు. అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించినారు. వాళ్ళు ఈ సంవత్సరం నుంచే తల్లికి వందనం పేరిట చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్నటువంటి దాన్ని ఈ సంవత్సరం నుండి అమలు చేయాలని చెప్పి అజిటేషన్ చేశారు వాళ్ళు. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా వెంటనే ఇవ్వాలనేటువంటిది, హాస్టల్స్ దుస్థితి పైన వీటన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు, ఎస్ఎఫ్ఐ లాంటి సంస్థలు, ఇతర అనేక సంస్థలు అజిటేషన్ చేశాయి. చివరికి కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి ఏబీవీపీ వాళ్ళు కూడా రాష్ట్రంలో ఈ డిమాండ్స్ పైన ధర్నాలు ఇవన్నీ కూడా చేశారు. గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే విద్యార్థి లోకం ఇంత పెద్ద ఎత్తున బజార్లలోకి వస్తాం. ఈరోజు విద్యార్థులే కాదు, యువకులు వాళ్ళకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఎన్నికల హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన నోటిఫికేషన్స్ ఇవ్వాలని వాళ్ళందరూ కూడా రోడ్లలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు పైగా బకాయిలు పెట్టిపోతే మేము కట్టినాం. ఇత్తనాలకు బకాయిలు పెడితే మా గవర్నమెంట్ వచ్చినాక కట్టినాం. తర్వాత ఇదే స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన బకాయిలన్నీ కూడా మేము కట్టినాం. చివరికి ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను కూడా జగన్ గారి ప్రభుత్వమే చెల్లించింది. ఈ రోజు ఆయన చెప్పినట్టుగా 6,500 కోట్ల బకాయిలు ఎక్కడ లేవు. కేవలం చివరిలో ఎన్నికల కమిషన్ మీరు ఫిర్యాదు చేయడం వల్ల ఆగిపోయిన ఆ 500-600 కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉంది. ఆ బకాయి కూడా మేము చెల్లించడానికి సిద్ధపడితే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి వాటిని ఆఫ్ చేయించడం వల్ల అది బకాయిగా ఉంది. ఆఫ్ చేయించిన మీరు అది కట్టాలి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దానికోసం విద్యార్థులు అవమానపడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ వీటిని హ్యుమానిటేరియన్ దీంతో చూడమని చెప్పి మేము కోరుతున్నాం.